హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆర్జీకర్ ఆసుపత్రిలోని అరాకత్వం దేశం మొత్తం ప్రజల్ని కదిలించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని కూడా కదిలించిందన్న విషయం కూడా మనం చూస్తున్నాం. బాధితురాలి మీద జరిగిన ఘోర హింస సమస్త ప్రజానీకం గుండెల్ని పిండి చేసింది. క్రూరమైన భాషవికమైన దాడి సభ్య సమాజాన్ని సిగ్గుపడేలాగా చేసింది. ఈ నేరానికి శిక్ష పడాల్సిందే, అందులో సందేహం లేదు. అయితే ఈ మొత్తం చర్య వెనుక మనిషి వ్యక్తిగతంగా మాత్రమే కారణం అవుతాడని ఎలా చెప్పగలం? వ్యక్తి కోణం నుంచి బయటకు జరిగి కాస్త సమాజం ఫ్రేమ్లో అతికించి చూస్తే ఆయా వ్యక్తుల వెనుక వ్యవస్థాగత వైఫల్యాలు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఒక సైకోగా తెలుస్తోంది. పాన్ వీడియోలకు పూర్తిగా బలైపోయాడని తెలుస్తోంది. ఆ మధ్య ఒక 12వ తరగతి అమ్మాయి ట్యూషన్ నుండి వస్తోంది. పక్కనే అమ్మాయి తల్లి కూడా ఉంది. తన ప్రేమ ప్రపోజల్ని తిరస్కరించిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద అబ్బాయి అత్యంత దారుణంగా కత్తితో అటాక్ చేశాడు. రక్తపాతంతో చావు బతుకుల మీద అమ్మాయి రోడ్డు మీదే అందరి ఎదురుగా విలవిల్లాడుతోంది. అమెరికాలో అయితే పిల్లలు మరింత ముందుకు ఎదిగారు. ఏకంగా తుపాకీ తీసుకుని మాస్ షూటింగ్ కి పాల్పడుతున్నారు. పిల్లల్లో పెరుగుతున్న ఈ అగ్రెసివ్నెస్ కి కారణం ఏంటి? డిజిటల్ ప్రపంచంలో వస్తున్న విపరీతమైన మార్పు పిల్లల్లోనూ యువతలోనూ అనూహ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గేమింగ్ పరిశ్రమ ఒకవైపు, పోన్ పరిశ్రమ మరోవైపు సున్నితమైన మానవతా విలువలను ఛిద్రం చేస్తున్నాయి. పిల్లలు హింసాత్మక వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వివిధ రకాల ఆయుధాల వాడకం ఆ గేమ్స్ లో నడుస్తుంది. గేమ్ లో నిలదొక్కుకోవాలంటే అవతలి వ్యక్తిని చంపాలి. అవతలి వ్యక్తి మీద విపరీతమైన ఆయుధాలు ప్రయోగించి అవతలి ప్రత్యర్థిని చంపేయాలి. అలా చంపుతూ ఉంటేనే వారికి రివార్డ్స్ దొరుకుతుంటాయి. చంపడం అన్నది ఒక పాజిటివ్ లక్షణంగా ఈ వీడియో గేమ్లో ఈ అబ్బాయిలు అమ్మాయిలు చూస్తున్నారు. అంతేకాదు ఇంగ్లీష్లో తిట్లు కూడా నేర్చుకుంటున్నారు. వీలైనంత ఎక్కువ హింసను ఎక్కువ తీవ్రతలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంరేటెడ్ గేమ్స్ అంటే పెద్దవాళ్ళు మాత్రమే చట్టపరంగా ఆడగలిగే గేమ్స్ కూడా టీనేజ్ పిల్లలు ఆడటంలో నియంత్రణ కనిపించటం లేదు. గేమింగ్ పరిశ్రమలో కూడా విపరీతంగా లాభాలు ఉండటం కారణంగా ఈ గేమ్స్ మొదటి కంటే కూడా ఇప్పుడు రియలిస్టిక్గా ఉండడానికి టెక్నాలజీతో అందంగా ప్యాక్ చేస్తున్నారు. ఆయా దేశాల పిల్లలు వాడే అవాంఛనీయమైన పదాలు, ప్రవర్తన, భాషతో పిల్లలు ప్రభావితం అవుతున్నారు. దీంతో పిల్లలు విద్యాలయాల్లో అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నారు. వర్చువల్ ప్రపంచంలో వీరు చూసేదే నిజ జీవితంలో ప్రయోగం చేస్తున్నారు. వీడియో గేమింగ్ పరిశ్రమ సాధారణ పరిశ్రమ కాదు. వేల కోట్ల వ్యాపారం ఇందులో ఉంది. 2022లో $347 బిలియన్ల వ్యాపారం ఒక్క గేమింగ్ పరిశ్రమ నుండే ఉంది. జుగుప్సాకరమైన పోన్ ప్రపంచంలోకి వస్తే అమ్మాయిలని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే తమపై అత్యాచారం చేయమని అమ్మాయిలే కోరుకుంటున్నట్టు గ్లోరిఫై చేసే పోన్ ప్రపంచం ఇప్పుడు ప్రజల యువత చేతి వేళ్ల మీద ఉంది. అమ్మాయిల మీద లైంగిక హింస ఇలా సరైనదే, అమ్మాయిలు ఇలానే కోరుకుంటున్నారు అన్నట్టుగా తప్పుడు విలువలు ఈ ప్రపంచానికి అందిస్తుంది. లైంగిక తృప్తి అనేది హింసతో వస్తుందని, అవతలి మహిళను ఎంతగా హింసిస్తే అంతగా ఆనందం వస్తుందని తప్పుడు విలువల్ని ఈ పోన్ ప్రపంచం అందిస్తోంది. దంపతుల మధ్య ఉండాల్సిన ప్రేమపూర్వకమైన, సున్నితమైన, అత్యంత సహజమైన లైంగిక సంబంధానికి బదులుగా వర్చువల్ ప్రపంచం అందుకు భిన్నంగా లైంగిక సంబంధాలను, హింసను గ్లోరిఫై చేస్తుంది. అదే సరైనది అని నమ్మేంతగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. పోన్ ప్రపంచానికి బానిసగా మారిన భర్తల చేతుల్లో ఎంతమంది స్త్రీలు నిశ్శబ్దంగా నలిగిపోతున్నారో. అందుకు బలైన యువత వాస్తవ జీవితంలోకి వచ్చేటప్పుడు వాస్తవ జీవితానికి, వర్చువల్ జీవితానికి మధ్య తేడా మర్చిపోయి వారు మరింత మానసిక రోగులుగా మిగులుతున్నారు. సున్నితత్వం పోయి కర్కశత్వం పెరుగుతుంది. ఇదంతా వ్యవస్థాగతమైన వైఫల్యం కాదంటామా? ప్రపంచీకరణ పవనాల రాకతో ఈ రుగ్మత మరింత పెరిగింది. 1990ల నుండి మన దేశం విదేశీ పెట్టుబడులకు స్వాగత గీతం పలికింది. ఆర్థిక సరళీకరణలతో పెట్టుబడిదారులతో పాటు విదేశాల టెక్నాలజీ కూడా అడుగుపెట్టింది. డిజిటల్ టెక్నాలజీతో పాటు సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధితో సేవల్లో ఎన్నో ప్రయోజనాలు ప్రజలు పొందారు. ఇదో ప్లస్ పాయింట్. ఉదయాన్నే బ్యాంకుల తలుపు తట్టకుండానే మొబైల్లోనే బ్యాంకుగా మార్చేసుకుని ఆర్థిక లావాదేవీలను నిరాటంకంగా చేసుకోగలుగుతున్నాం. జియో ఉచిత సేవలతో అంతర్జాలం, కొత్త ప్రపంచం నేడు ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. ఎక్కడో ఆడుతున్న వీడియో గేమ్స్ నేడు మొబైల్లోకి వచ్చాయి. ఎక్కడో ఉన్న నీలి చిత్రాలు నేడు చేతి వేల మధ్య ఉన్న మొబైల్లోకి ప్రవేశించాయి. 3 దశాబ్దాలలోనే మొత్తం సంస్కృతి, సామాజిక వ్యవస్థ తారుమారైంది.
కొత్త జనరేషన్ ని విపరీతంగా ప్రభావితం చేసింది, సందిగ్ధంలో పడేసింది. తల్లిదండ్రులు కూడా నిస్సహాయంగా మిగలటం బాధాకరం. ఇలా చూస్తే అటు గేమింగ్ పరిశ్రమ, ఇటు పోన్ పరిశ్రమ వ్యాపార ప్రపంచంలో విపరీతమైన లాభాలను సంపాదిస్తూ వారి ప్రపంచాన్ని 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలా చేసుకుంటూ మన దేశ ప్రజల యువతని, పిల్లల్ని వధ్యశిల మీదకు పంపేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు నిందితుడికి శిక్ష వేయమనటం అన్నది ఒకానొక డిమాండ్. అయితే చట్టం దగ్గర మాత్రమే ఆగిపోతే సమాజంలో మార్పు రాదు. అనారోగ్యకరమైన సమాజం మాత్రమే నేరస్తులను తయారు చేస్తుంది, సృష్టిస్తుంది. ఈ సమాజాన్ని ఆరోగ్యకరంగా మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే నేరస్తులు కూడా తగ్గుతారు. చట్టం పని చట్టం చేసుకొనిద్దాం, కానీ దాని పక్కనే సమాజాన్ని సర్జరీ చేసే పని నిరంతరంగా మనము చేయాల్సి ఉంది.